ఇంకొకటి కీలకమైనటువంటిది, కుల గణనకు వేలాయే, రాష్ట్రంలో కులాల వారి లెక్కలు తీసేందుకు సర్కారు సిద్ధం, అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశం అనేటువంటిది ఒక మాట చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తీర్మానం దిశగా అడుగులు, న్యాయశాలతో పకడ్బందీగా ముందుకెళ్లాలి, ఎస్సీ ఎస్టీ బీసీలో తెలని ఉపకులాలు, నిజాం పాలనలో గణాంకాలు మళ్ళీ ఇప్పుడే అనేటువంటి ఒక విషయం చెప్తారు కదా. 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినటువంటి తొలినాళ్లలో చేసినటువంటి సకల జనుల సర్వే ప్రభుత్వం దగ్గర ఉందా లేదా, అది కేసీఆర్ ఎత్తుకుపోయిందా, లేదంటే ప్రభుత్వం దగ్గరే ఉన్నదా, అది ప్రభుత్వం కోసం చేసిరా లేదంటే కేసీఆర్ వ్యక్తిగత కోసం చేసిండా? సకల జనుల సర్వే చేసినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ కులము, వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులు, వాళ్ళు సంబంధించినటువంటి పని, వాళ్ళ ఇంట్లో బండి ఉందా, కోడి ఉందా, కుంకనక్కు ఉందా, కుక్కు ఉందా అనేటువంటి విషయాలు స్పష్టంగా అడిగిరు. ప్రతి ఒక్కరు అసలు ఒక సకల జనుల సర్వేకు రాకపోతే మనిషి చచ్చిపోయినట్టు అనుకొని దుబాయ్ నుంచి, బొంబాయి నుంచి, బొగ్బాయి నుంచి అందరూ ఊర్లలోకి వచ్చి ఇగో మా కుటుంబం వివరాలు ఇవి, ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత లక్షల కోట్లు ఇళ్లకి ఇస్తారనేటువంటి ఒక ఆశ పుట్టిన తర్వాత, ఎందుకంటే మిగులు బడ్జెట్ ఉంది కాబట్టి కోట్లాది రూపాయలు ప్రజలకు అపనంగా పంచిపెడతానటువంటి ఆలోచన వచ్చినప్పుడు సకల జనుల సర్వేలో చేసినటువంటి వివరాలు ఏమైనాయి, ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా లేవా, ఈ ప్రభుత్వం ఎందుకు బయట పెడతలేదు, సకల జనుల సర్వేను ఎందుకు బయట పెడతలేదు, అది ఎందుకోసం వాడుకున్నారు, అది ఏ మంత్రిత్వ శాఖ దగ్గర ఉన్నది, ముఖ్యమంత్రి దాన్ని ఏం చేసిర్రు, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేసిండు, బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు స్పష్టంగా చెప్పాలి అనేటువంటిది ఒకటి ఉంది. ఇంకొక ఫోటో చూస్తున్నాం, తెలంగాణ భవన్కు ఆటోలో వెళ్తున్న కేటీఆర్. 10 ఏళ్ల పాటు ఎవ్వరికి కనబడలేదు, లాస్ట్కు పసుపు రంగులో ఉన్నటువంటి ఆటో మిగిలింది కేటీఆర్ గారికి. ఎన్నడన్నా ఒక్కసారన్నా ప్రజలు మీ దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి కనబడిందా? ఏదో పబ్లిక్ మీటింగ్లు పెట్టలేరు కానీ ఆటోలు 10 ఏళ్ల పాటు ఎందుకు గుర్తుకు రాలేదు, ఆటో డ్రైవర్లు ఎందుకు గుర్తుకు రాలేదు, ఆటో డ్రైవర్లకి ఏం చేయలేదు కదా ఇప్పుడు ఆటో వెళ్ళి దాదాపుగా కారు రిపేర్కి వెళ్ళిపోయి షెడ్డు ఖరారు అయిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇక కారు మాకు మిగిలదు, ఇక ఆటోనే మిగులుతుందని చెప్పారు. బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీలు ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ఇంత దారుణమైనటువంటి రాజకీయమైనటువంటి అజ్ఞానం అనుకోవచ్చా, లేదంటే ఆ అనుభవించినటువంటి అహంకారం అనుకోవచ్చా అనేటువంటి మాటలు. ఎందుకంటే అహంకారము, పొగరు, మీ కుటుంబ పాలన అనేటువంటి ఆ 3 అంశాలను పెట్టుకొని తెలంగాణ ప్రజలు దూరం పెట్టారు. మళ్ళా వచ్చి అదే మాటలు. కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడైనా కలిసేటువంటి అవకాశం ఉందా? కాంగ్రెస్ తోటి మీరు కలిసి పోటీ చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ ఆరోపణ చేసింది. ఆ ఆరోపణకు టీఆర్ఎస్ సమాధానం చెప్పలేక టీఆర్ఎస్ చచ్చిపోయింది, బీజేపీ చచ్చిపోయింది తెలంగాణలో. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తాయనేటువంటి ఒక మాట చెప్పడం అనేటువంటిది ఒకటి వచ్చింది. ఇంకొక కామెంట్ కూడా కేటీఆర్ చేసిండు. ఆ కామెంట్ ఒకటి చూద్దాము. ఎంత విచిత్రమైనటువంటి కామెంట్ ఏంటంటే, ఒకటి ఇదండి, బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీలు తెలంగాణ భవన్ వద్ద ఆటో డ్రైవర్కు డబ్బులు ఇస్తున్నటువంటి కేటీఆర్ అట. మీరు సంపాదించినంతా బయటికి తీసుకొచ్చి ఏం చేసిరు, మీ అఫిడవిట్లు, మీరు సంపాదించినటువంటి సొమ్ము, గతంలో మీకున్నటువంటి డబ్బులు అన్నీ బయటికి పెట్టి మరి మీరు కాంగ్రెస్ కలిసి కుమ్మకైరా, మీ అవినీతి ఆరోపణలపైన వాళ్ళు విచారణ చేస్తారా లేదా అనేటువంటిది చూడాలి. కానీ ఇంకొకటి, బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీలు ఇదే అంశంపైన ఒక మాట మాట్లాడిండు. మైనారిటీలకు ఒక్క సీట్ ఎందుకు ఇవ్వలేదు, మైనారిటీలకు ఎందుకు ఒక మంత్రివర్గంలో ఒక స్థానం కూడా ఇవ్వలేదు అనేటువంటి ఒక మాట చెప్పిండు. మంత్రివర్గంలో ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఇవ్వట్లేదు అనేటువంటి ఒక మాట చెప్పిండు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నుంచో ఏబీపీ నుంచో కలిసి పనిచేసిండు, జాగ్రత్తలు పనిచేసిండు. అది ఆయన కూడా చెప్పుకుంటూ చాలాసార్లు చెప్పుకున్నాడు. రాజకీయ తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడున్న దాంట్లో కాంగ్రెస్లో చేరినటువంటి విషయం కూడా తెలుసు. కాంగ్రెస్ ఆయనను ఆదరించింది, ముఖ్యమంత్రి చేసింది, అది వేరే విషయం. అయితే ఆయన ఏబీపీ నుంచి వచ్చిండంటారు. స్వయంగా హరీష్ రావు, అదేవిధంగా మీ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు శిశు మందిర్లో ఏబీపీలో పనిచేసి వచ్చినటువంటి నాయకులు, మీ బావ హరీష్ రావు శిశు మందిర్లో చదువుకున్నటువంటి వాస్తవమా కాదా? శిశు మందిర్ విద్యార్థులకు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్ళిరా లేదా? ఇప్పుడు హరీష్ రావు కూడా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ మనిషేనా? ఆయనను అక్కడ ఉన్నటువంటి కోవర్ట్గా మీరు భావిస్తున్నారా? అందుకే హరీష్ రావుకు మీకు విభేదాలు ఉన్నాయా? ఈ విషయాల్లో స్పష్టంగా చెప్పాలి. ఇతను ఏబీవీపీ నుంచి వచ్చిండు, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిండు రేవంత్ రెడ్డి, కానీ హరీష్ రావు కూడా శిశు మందిర్ విద్యార్థే కదా, శిశు మందిర్లోనే చదువుకున్నాడు కదా.
మరి ఆయన ఎందుకు టీఆర్ఎస్ లో ఉన్నాడు? శిశు మందిర్లో చదువుకున్నటువంటి హరీష్ రావు ఆర్ఎస్ఎస్ కోవట్టు లేదంటే మిగిలిన హిందుత్వ సంఘాలకు సంబంధించినటువంటి కోవట్ అని ఆయన ఎందుకు బయటికి పంపించలేదు? లేదంటే ఆయన మీరు కలిసి మళ్ళీ బీజేపీ తోటి అట్లా ఏమైనా టైప్ పెట్టుకున్నారా? లేదంటే ఆ విధంగా ఏమైనా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిరా? ఈ విషయంలో ఎందుకు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు? అంటే ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి.